యాజ్ ఏ కరియర్ కౌన్సిలర్ నాకుండే టఫెస్ట్ టాస్క్ ఏంటో మీకు తెలుసా? పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులని కన్విన్స్ చేయటం. మనందరికీ తెలుసు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తుంటారు. వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా చాలా మంచివే. కానీ అన్‌కాన్షియస్‌గా ఒక్కొక్కసారి వాళ్ళని రాంగ్ డైరెక్షన్స్‌లోకి పుష్ చేస్తూ ఉంటారు. ఇది నేను చాలా రెగ్యులర్‌గా చూస్తున్నది. 11థ్, 12థ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సార్లు చెప్తుంటారు. సార్ ఏమైందో తెలీదు గానీ మా వాడికి 10థ్ క్లాస్ వరకు 90% అబోవ్ 90% మార్క్స్ వచ్చేవి. కానీ 11థ్, 12థ్‌కి వచ్చేటప్పటికి 50, 60కి డిప్ అయిపోయినాయి. ఏమైందో మాకు తెలీదని చాలా వర్రీ అవుతుంటారు. అసలు ప్రాబ్లమ్ అది కాదు. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే స్టూడెంట్ యొక్క 10థ్ మార్క్స్‌ని ఎబిలిటీగా జడ్జ్ చేయడమే అసలైన తప్పు. ఎందుకంటే స్టూడెంట్ యొక్క బోర్డ్ మార్క్స్ ఎప్పుడూ కూడా ఇన్‌ఫ్లేటెడ్‌గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీని గానీ, ప్యాషన్‌ని గానీ రిఫ్లెక్ట్ చెయ్యవు. స్టూడెంట్స్ చాలా సార్లు చెప్తుంటారు మాకు, సార్ మేము చూస్ చేసుకొని సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తోంది అని. పేరెంట్స్ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే 10థ్ మార్క్స్‌తో వాళ్ళ ఎబిలిటీని కొంతవరకు మాత్రమే ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేవి తెలీదు. కానీ 11థ్ అండ్ 12థ్‌లో సబ్జెక్ట్ చాలా వైడ్ అండ్ డీప్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పేరెంట్స్ మీ పిల్లల పర్ఫార్మెన్స్ 10థ్ తర్వాత కనుక డిప్ అయిందని మీరు అబ్జర్వ్ చేస్తే కనీసం 12థ్ తర్వాత అయినా వాళ్ళని డిఫరెంట్ డొమైన్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేయనివ్వండి. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ పర్ఫార్మెన్స్‌ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ఒక మార్గం అవుతుంది. Hope this video helps. Do follow Career Minds and Paths for more videos like this. And this is VV signing off. Thank you so much.